అందరికీ నమస్తే. జై భవాని. మన గురువుగారు ఏది చెప్పారో అది కరెక్ట్గా నిజం, 100% నిజం అండి. ఇది పేదలకి పనికొచ్చే పనులు చేస్తే ఆ దేవుడి ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. మొహమాటం ఏమి ఉండదుగా, పట్టుకొచ్చి నాకు దండం పెట్టి నేనే చేయించాను. సార్ మంచిదండి, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య దగ్గర మాట్లాడి అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది, ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపు తాడు పెట్టేది ఆవిడకి ఎలాగో పూర్వం ఉంది కదా, అది గట్టి మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి, వాటిని ఆ డబ్బుతో బాగు చేయించండి అని చెప్పి కిందికి దిగ్గానే ఓ పత్రికా విలేకరు నా దగ్గరికి వచ్చి ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరు, దట్స్ వాట్ ఐ వాంట్ అన్నాను నేను మొహమాట. అమ్మవారి మెడలో కేజీ మంగళసూత్రం ఉంటుందా, గుడి పక్కనే మురిక్కాలం ఉంటుందా, బాగు చేయించడా? అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు, వాళ్ళని పట్టించుకోరా? అమ్మవారి సంతానం కాదా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా? పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా? అది భగవంతుడు కదా. స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం, ఆధ్యాత్మిక సామ్యవాదం. నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద. మీరు చదువుకోండి.